హలో అండి, ఇవాళ నేను గుత్తొంకాయ పులుసు పెడుతున్నానండి. దాంట్లో కావాల్సిన శనగిత్తులు, ఇవి నువ్వులండి, జీలకర్ర, ధనియాలు, 2 ఉల్లిపాయలు, ఒక పావు కేజీ పైనే వంకాయలండి. ఇది కొబ్బరి అండి, కొంచెం కొబ్బరి, చింతపండు నానేసుకున్నానండి. చింతపండు కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. నువ్వులు, శనగిత్తులు, ధనియాలు, జీలకర్ర అన్నీ వేయించుకుందామండి. సిమ్లో పెట్టి వేయించుకోవాలండి, లేదా మాడిపోతాయి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. ఇది గుత్తొంకాయ పులుసు బాగుంటుందండి. గుత్తొంకాయ ఫ్రై కూడా చాలా బాగుంటుంది. శనగిత్తులు విడిగా అన్నీ విడివిడిగా వేయించుకోవచ్చండి, కానీ నేను ఒక్కసారి వేయించుకున్నాను. అన్నీ ఫ్రై అయిపోతాయి కదా, అందుకని. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. కొంచెం నూనె పోసుకుందామండి. నూనెలో వేయించుకోవాలండి. ఉల్లిపాయలు దోరగా వేయించుకోవాలండి, కొంచెం గోల్డ్ కలర్ వచ్చేలాగా. గోల్డ్ కలర్ రావాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. నూనెలో ఎంత వేగితే ఉల్లిపాయ అంత టేస్ట్ వస్తుందండి కర్రీ. దగ్గర ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. 4 ఎల్లిపాయ రెబ్బలండి. ఈ కొబ్బరి ముక్కలు అంటే ఇదేంటి ఇలా ఉంది అనుకోమాకండి. కొబ్బరి తురిమాను కదా, తురిమితే ఇలా పైది వస్తుంది కదా, అదండి. అది వేస్ట్ చేయకుండా ఇలా కర్రీలోకి వేసుకోవచ్చు. అది మిక్సీ పట్టేసుకుంటే వాటర్ పోసి మెత్తగా అయిపోయింది. ఉల్లిపాయలు కూడా ఇలా వేగినాయి కదండి. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకుందాం. వేయించి పెట్టుకున్నవన్నీ మిక్సీ పట్టేసుకుందామండి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీలో జార్లో వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా. కొంచెం వాటర్ పోసి పట్టుకోవాలండి, లేదా మెత్తగా అవ్వదు. అలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం కదండి. సరే, అంత మెత్తగా పట్టేసుకున్నాను. ఇప్పుడు గుత్తొంకాయలు ఫ్రై చేసుకున్నాం. ఇందాక ఉల్లిపాయలు వేయించుకున్న కళాయిలోనే నూనె పోసుకున్నామండి గుత్తొంకాయ కర్రీ కోసం. నూనె పోసుకున్నాను కదా, నేను వంకాయలు కోసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకున్నానండి. ఇలా 4 వైపులు కోసుకోవాలి వంకాయలు, లేదా కండ్ర వస్తాయి. ఇప్పుడు వంకాయలు వేయించుకుందాం. కొంచెం ఉప్పు వేసుకున్నామండి లైట్గా. వంకాయలు బాగా ఫ్రై అవ్వాలండి. కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, వంకాయ అనేది చప్పదనం రాకుండా ఉంటుంది. ఉప్పు వేసేసుకుంటే వంకాయ బాగా ఫ్రై అవ్వాలండి, అప్పుడే కూర టేస్ట్గా ఉంటుంది. సగం వంకాయ పాడైపోయిందండి, సగం బాగుందని వేసాను అన్నమాట. చూసారా, వంకాయలు వేగుతున్నాయి, ఇంత బాగా వేగుతున్నాయి కదండి. ఇంకొక 5 నిమిషాలు ఫ్రై అవుతే వంకాయలు ఇలా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు వేరే గిన్నెలోకి వేసుకుందాం. చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఇప్పుడు వేరే గిన్నెలోకి వేసుకుందాం. వంకాయలు వేయించుకున్న దాంట్లోనే పేస్ట్ వేసుకున్నాం. వంకాయలు వేసుకున్న నూనెలోనే పేస్ట్ వేసుకున్నాం కదండి. ఈ పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలి. చూసారా నూనెలో ఎలా ఫ్రై అవుతుందో. ఈ పేస్ట్ అంతా ఇలాగే బాగా ఫ్రై అవ్వాలండి. దీంట్లో అన్నీ వేసుకున్నాం కదా, ధనియాలు, జీలకర్ర, అందుకని ధనియాల పౌడర్ వేసుకునే పని లేదండి, దీంట్లోనే ఉండిపోయింది కదా. కొంచెం పసుపు, 1 స్పూన్ కారం అండి. కొంచెం కారం ఎక్కువ వేసుకుంటున్నాను, ఎందుకంటే చింతపండు పులుసు వేసుకుంటాం కదా, కొంచెం కారం ఎక్కువే పట్టిద్ది. ఉప్పు అండి, ఉప్పు చూసుకొని వేసుకుందామండి. ఇందాక వంకాయల్లో కూడా వేసాం కదా. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అవ్వాలండి. చాలా బాగా ఫ్రై అయ్యి నూనె తేలాలి, బాగా ఫ్రై అయ్యి నూనె బాగా తేలాలి. కారం, ఉప్పు, పసుపు వేసాం కదండి, ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఈ పేస్ట్లో మొత్తం. ఎంత బాగా ఫ్రై అయ్యి అంత నూనె తేలితే అప్పుడు టేస్ట్ వస్తుందండి కర్రీకి. ఈ పేస్ట్ అంతా ఇలా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు గుత్తొంకాయలు కూడా వేసుకుందాం.
వేయించి పెట్టుకున్న గుత్తొంకాయలు కూడా వేసుకున్నామండి. వేసుకొని 1 నిమిషం బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా ఈ వంకాయలకి పట్టేదాకా కలుపుకోవాలి. చిన్న కలుపుకోవాలండి, గుత్తొంకాయ చెదరకుండా కలుపుకోవాలి. గుత్తొంకాయ అంతా మసాలా అంతా వంకాయలకి పట్టింది కదా. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం. పులుపు చూసుకొని పోసుకోండి, మీకు తగినంత పులుపు తగ్గట్టు పోసుకోండి. పులుపు ఎక్కువ తింటారనుకుంటే ఎక్కువ పోసుకోవచ్చు. మేము తక్కువే తింటాం, అన్నీ లైట్గా వేసి కొన్ని వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడకబెట్టాలి. చింతపండు పులుసును వాటర్ పోసుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడకబెడదాం. ఎంత బాగా ఉడికిందో కర్రీ అయితే. మాకు ఇంత గ్రేవీ కావాలండి, అందుకని నేను స్టవ్ ఆపేసుకుంటున్నాను. కొత్తిమీర అయిపోయిందండి మా ఇంట్లో. కొత్తిమీర ఉన్నోళ్ళు కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను ఇప్పుడు స్టవ్ ఆపేసుకుంటాను. మా కూర రెడీ అయిపోయిందండి, స్టవ్ ఆపేసుకుంటాను. కొంచెం చల్లారితే కానీ దీనికి మంచి కలర్ఫుల్గా కనబడదు. ఒక్క నిమిషం. మా గుత్తొంకాయ పులుసు రెడీ అండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. హలో అందరికీ, ఇవాళ మా ఇంట్లో గుత్తొంకాయ కర్రీ అండి. గుత్తొంకాయ పులుసు చేశాను, అన్ని మసాలాలు వేసి. చాలా టేస్ట్గా ఉంటుందండి. మా అమ్మాయి క్యారేజీ చేశాను అనమాట, పొద్దున్నే కాలేజీకి.